అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. ఈ వైఎస్ఆర్‌సీపీ జాతి నిజంగా చెప్పాలంటే వీళ్ళు ఎంత పనికి మాలిన ఎదవలంటే ఏదో చెప్తారు కదా! అన్నం అంతా చూడబడలేదు. ఒక మెతుకు పట్టుకొని చూస్తే చాలు అన్నం ఉడికిందా లేదా అన్నట్టుగా అందరినీ చూడాల్సిన అవసరం లే. ఒక్క ఎదవను పట్టుకొని చూస్తే చాలు ఈ పార్టీ సిద్ధాంతం ఏంటి? వీళ్ళు ఏం ఆశిస్తారు? ఏం చెయ్యాలనుకుంటారు? అనేది మొత్తం అర్థమైపోద్ది. మొన్న విజయసాయిరెడ్డి గారు ఈడీ విచారణకు అటెండ్ అయ్యి బయటకు వచ్చాడు. అందులో మొత్తం కొంతమంది విలేకరులు అటెండ్ అయ్యి ఆయన మీడియాతో మాట్లాడాడు. ఆ మీడియాతో మాట్లాడే సందర్భంగా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశాడు. ఏమన్నాడు? జగన్మోహన్ రెడ్డి గారు కోటరీలో ఉన్నాడు. ఆ కోటరీ పోతే కానీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రాలేడు. అసలు నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఎవ్వరి మాట వినడు. ఎవ్వరు చెప్పినా అది మంచి చెప్పని చెడు చెప్పని ఏం చెప్పినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేసే సమస్య లేదు. ఆయన నోటి నుంచి ఏ మాట అయితే వస్తుందో దాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. పెద్ద పెద్ద ఐఏఎస్లు ఐపీఎస్లు వల్లే కాల. వీళ్ళేంటి కోన్కిస్కా గొట్టంగాళ్ళు, వాళ్ళ ఇంట్లో పాలేరుగాళ్ళు. వీళ్ళు పొద్దున్న లేచి బాత్రూమ్లు కడిగేసి ఆయనకి కావాల్సినటువంటి పేపర్లన్నీ ఆయన ముందు పెట్టడం, టీవీలో ఏమొస్తున్నాయని చెప్పి ఒక స్లిప్ రాసి ఆయన చేతికి ఇస్తే చదివి పక్కన పెడతారు. ఆ కార్యక్రమం చేసేవాళ్ళంతా ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, ఈ విజయసాయిరెడ్డి కానీ, ఇంకా చాలామంది ఆంబోతు రెడ్డిలు ఉన్నారు కదా, వీళ్ళందరూ ఏంటి డైరెక్ట్గా అటెండ్ అయ్యి దండాలు పెట్టుకొని బయటికి వెళ్ళిపోతే ఆయన ఏది చెప్తే దాన్ని చెయ్యాలి, వీళ్ళు అమలు చేయాలి అంతే. పెద్ద పెద్ద వాళ్ళ వల్లే కాల జగన్మోహన్ రెడ్డి గారి మాట తీరుని, ఆయన తీసుకునేటటువంటి నిర్ణయాలని ఎదిరించే ప్రయత్నం చేసి, ఖండించే ప్రయత్నం చేసి ఆయన దగ్గరికి పోయి చెప్తే నా తెలుసులే పో ఇవన్నీ అంటాడంట. ప్రభుత్వ అధికారులు పోయి అడిగితే అన్న ఇది కొంచెం చట్టవిరుద్ధంగా ఉంది, ఎవరైనా కోర్టుకి వేస్తే మనకి ఇబ్బంది అవుతుంది అంటే, నేనున్నాను కానీ అన్న 30 ఏళ్ళు ఎవరు ఇక్కడికి వచ్చేది, నేనే అంటాను, ఏం కాదు పో నేను చూసుకుంటా, నేనున్నా పో అని చెప్పి ఐఏఎస్లని ఐపీఎస్లను కూడా తరిమేసేవాడంట. అంత వితండవాదం. ఏడన్నా నోళ్ళు కొట్టుకొని ప్రజలు నోళ్ళు కొట్టి ఒక 100 రూపాయలు సంపాదించుకుంటే దాంట్లో 80 రూపాయలు తాడేపల్లి కొంపకి చేరాలి. వీళ్ళు కేవలం 20 రూపాయల వాళ్ళే. వీళ్ళందరూ కూడా ఒక స్ట్రక్చర్ అయినా రెడీ చేస్తాడు, జనం నుంచి డబ్బు ఎలా దోచుకోవాలి దాన్ని, ఆ పాలసీని వీళ్ళు అమలు చేసేవాళ్ళే. వీళ్ళు మొత్తం లెక్క చెప్పాల్సిందే. ఆ లెక్కలు రాసేవాడు ఒకడు ఉంటాడు. ఆ లెక్కలన్నీ తీసుకుపోయి ఆమెకు చూపిస్తే ఆమె ఓకే అని టిక్కులు కొట్టేస్తేనే వీడి తెల్లారి మళ్ళీ వాడు ఉద్యోగం వాడు చేస్తాడు. లేకపోతే అదే వాడి చివరి రోజు. కోటరీ ఎక్కడుంది ఇక్కడ? విజయసాయిరెడ్డి చెప్తాడు అప్పా కోటరీ ఉంది అని. అంటే ఏమనుకోవాలి మనం అంతా? జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచోడు, చాలా అమాయకుడు. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి, ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఈ మిథున్ రెడ్డి, ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళందరూ కలుసుకొని పాపం జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసేసాడయ్యా. అంటే ఏంటి? ఆయన మీద ఉండే వ్యతిరేకతని తగ్గించే ప్రయత్నం అనమాట ఈ పాలేరుగాడు చేసేది. లిక్కర్ స్కామ్తో కూడా ఆయనకి ఏం తెలిసి జరుగుండదు ఇది అని చెప్తున్నాడు కదా. కానీ A to Z లిక్కర్ స్కామ్ రూపకర్తే జగన్మోహన్ రెడ్డి. భూములు ఎలా కొట్టేయాలా దాన్ని రూపొందించిన అతనే జగన్మోహన్ రెడ్డి. ఇంకొక 5 ఏళ్ళు కానీ మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉంటే లిమిటేషన్ పెట్టేసి ఉండేవాడు. భూ లిమిటేషన్ అని, ఒక వ్యక్తికి 2 ఎకరాలకు మించి ఉండకూడదని చెప్పి మొత్తం జాతీయం అనే పేరిట ఈయన దోషేసి ఉండేవాడు. అందుకే ఆయన ముందే పట్టాదారు పాస్ పుస్తకాల మీద ఆయన బొమ్మ వేయించింది, అంతా సర్వే చేయించింది, అన్నీ చేసి డాక్యుమెంట్స్ మొత్తం ఆయన సిద్ధం చేసి పెట్టుకున్నాడు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇంకా లేవు, మీకు ఓన్లీ తెల్ల కాగితాలు ఇస్తానని చెప్పడం, ఇదంతా ఆయన ప్లాన్స్ స్టెప్ బై స్టెప్. ఈ దుర్మార్గుడు మళ్ళీ ఇంకొక మాట ఏం చెప్తాడంటే, కూటమి విడిపోతేనే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తాడంట. ఇది ఎంత దారుణమైన మాటో మీరే ఒకసారి ఆలోచించుకోండి. ఎవడన్నా కొంప కష్టపడి నా కొంప కట్టుకోవాలరా అనుకుంటాడు కానీ పక్కింటోడు కొంప తగలబెట్టో వాడు సంసారాన్ని నాశనం చేసి నేను బాగుండాలని ఎవడన్నా కొడుకుంటాడా?
2014 నుంచి 2019 వరకు నిస్వార్థంగా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు బీజేపీకి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశాడు. ఆయన అడిగితే ఒక 10-15 సీట్లు ఆనాడే ఇచ్చుండేవాళ్ళు. కానీ ఆయన అడగల, నాకొద్దు ఎంపీ సీట్ వద్దు, ఎమ్మెల్యే సీట్ వద్దు, చివరాఖరికి రాజ్యసభ కూడా వద్దు, అనేక రకాలుగా అడిగినా ఆయన నిస్వార్థంగా నేను మద్దతు తెలుపుతాను, నేను ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయలేను, బేషరతుగా ఆ రోజు బీజేపీకి తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపితే 5 ఏళ్ళు దాదాపుగా ఒకవైపు నుంచి ప్రజలను రెచ్చగొట్టారు, ఒకవైపు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారు, ఒకవైపు అక్కడ కేంద్రంలోకి వెళ్ళి బీజేపీకి కాళ్ళు గడిగి చంద్రబాబు నాయుడు గారి వల్ల మీకు చాలా మైనస్ వస్తుంది, పోలవరంలో దోచేస్తున్నాడు, అమరావతిలో దోచేస్తున్నాడు, 6 లక్షల కోట్ల సంవత్సరానికే దోచేసి సింగపూర్లో పెట్టుబడులు పెట్టుకుంటున్నాడు, లేనిపోని తప్పుడు మాటలన్నీ బీజేపీ వాళ్ళకి చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి ఇటువైపు తెలుగుదేశం పార్టీని నిలదీసినట్టుగా మీరు ప్రత్యేక హోదా తేలేదు, స్పెషల్ ప్యాకేజ్ తేలేదు, నిధులు తేవట్లేదు, ఈ విధంగా గందరగోళానికి టీడీపీని గురి చేసి చివరాఖరికి ఆ పొత్తు విచ్ఛిన్నమయ్యే వరకు, వాస్తవంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి జాతీయ స్థాయిలో ప్రధానమైనటువంటి మొదటి మిత్రపక్షం బీజేపీని ఎప్పుడూ వదులుకోదు తెలుగుదేశం పార్టీ. అలాంటిది బీజేపీని తప్పించడంలో విజయసాయిరెడ్డి ఢిల్లీలో, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ అందిస్తే, ఇంకా కొన్ని పెయిడ్ ఛానల్స్, పెయిడ్ మేధావులు, ఇంకా పేటీఎం కుక్కలు వీళ్ళందరూ కలుసుకొని 5 రూపాయలకి 10 రూపాయలకి కకృతిపడి రాష్ట్రంలో ఒక రాజకీయ విచ్ఛిన్నకరమైనటువంటి వాతావరణం ఏర్పాటు చేసి 2019లో అధికారంలోకి వచ్చారు. ఎన్ని రకాలైనటువంటి కల్పిత కట్టుకథలు, చివరాఖరికి వాళ్ళ బాబాయిని చంపుకొని అది కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎత్తినేసి, అక్కడ ప్రధాన అర్చకుడు తిరుమలలో ఆయన ఎవరో ఒక స్వామీజీ, ఆయన పేరు ఎందుకు లేండి, ఆయన చేత కూడా తిరుమలలో ఏదో అపవిత్రమైనటువంటి కార్యక్రమాలు జరిగిపోతున్నాయి, తిరుమల నిధులన్నీ దోచుకొని వెళ్తున్నారు, పింక్ డైమండ్ లేదు, ఇలాంటి కట్టుకథలు అబద్ధాలన్నీ అల్లి 2019లో దోచుకోవడానికే అధికారంలోకి వచ్చి 5 ఏళ్ళు వాళ్ళు ఎంత దోచుకున్నారో అంత దోషించారు. కాకపోతే వాళ్ళే కొంచెం మిగుల్చుకొని పెట్టుకున్నారు, మళ్ళీ వస్తున్నాం కదా అని. 2024లో ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పెద్దలతో చేసుకున్న ఒప్పందం ఏంది, నా పాలేరు గాళ్ళను మొత్తం చేసిపోయి బొక్కలు వేసుకో, మక్కిలు ఎరగొట్టుకో, నాకు సంబంధం లేదు, నన్ను మాత్రం అరెస్ట్ చేయొద్దు, దానికోసంగా నేను ఎప్పుడు కూడా మీ బూట్లు నాకుతానని జగన్మోహన్ రెడ్డి అక్కడ పోయి ఒప్పందం చేసుకొని కాళ్ళు గడ్డాలు పట్టుకొని బతిమలాడుకొని వస్తే, ఆ విషయం విజయసాయిరెడ్డికి తెలిసి నన్ను కూడా బలి చేస్తున్నాడు, నేను ఇంత విశ్వాసంగా జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేస్తే నన్ను కూడా నట్టేట ముంచుతున్నాడు, వాళ్ళ చెల్లిని వాళ్ళ అమ్మని నాశనం చేసినట్టుగా నన్ను కూడా ముంచుతున్నాడు, నన్ను కూడా ఏ బాబాయ్ లాగనో ఇంకొకరి లాగనో వేసేసి నన్ను కూడా సింపతి కోసం వాడుకుంటాడేమో, ఈయన నేర్పించిన విద్య కదా ఇదంతా కూడా అని భయపడి పార్టీ నుంచి బయటకు వచ్చేసినట్టు అక్కడికి పోయి నేను అప్రూవర్గా మారుతాను, నా అవసరం ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీకి ఉపయోగపడతాను, అక్కడ ఒప్పందం చేసుకొని వచ్చాడు, నా అవసరం తెలుగుదేశం పార్టీకి అవసరం ఉంటే తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడతా, జనసేనకి నా అవసరం ఉంటే జనసేనకు ఉపయోగపడతా, మీకు అవసరమైతే మీకు ఉపయోగపడతా అని చెప్పి ఒప్పందం చేసుకొని ఇక్కడ వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి నేను వ్యవసాయం చేసుకుంటానని బయటికి వెళ్ళి ఈరోజు మళ్ళీ వచ్చి ఆ పాత నిద్రే కదా, ఆ తిన్నింటి వాసాలు, కొంచెం ఆ పసుపు అదేదో చెప్తారు కదా, ఉప్పు సాంబారు, ఆ విశ్వాసం ఉంటుంది కాబట్టి మళ్ళీ మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని సేవ్ చేయాల. జగన్మోహన్ రెడ్డి గారు చాలా అమాయకుడు. అసలు నీకు ఆయన నోటుకుండా ఎలా వస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఆ విజయసాయిరెడ్డి నోటుకుండా కూటమి ఎడగొడితేనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు అంటే రేపటి నుంచి మొదలు పెట్టండి. తప్పుడు మాటలు చెప్పేదానికి, అబద్ధాలు చెప్పేదానికి, ప్రజలను రెచ్చగొట్టేదానికి, ఈరోజు జనసేననో బీజేపీనో రెచ్చగొట్టేదానికి రేపటి నుంచి ప్రయత్నించండి, విశ్వ ప్రయత్నం చేయండి. అంతకంటే మీరు చేసేది ఏముంది? ప్రజల తరపున చేరి ఏమన్నా పోరాటం చేస్తారా? ప్రజల కోసం ఏమన్నా మాట్లాడతారా? ఏమీ లేదు కదా.
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని దోచుకోవాలి. ఇదే కదా మీ ఫైనల్ డెస్టినేషన్. కాబట్టి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఇలాంటి నీచ నికృష్టుల మాటలు 1% కూడా నమ్మబాకండి. రాష్ట్రాన్ని నాశనం చేసుకోబాకండి దయచేసి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.